యుక్రెయిన్ సంక్షోభం ముగిసిన వెంటనే గ్లోబల్ పొలిటికల్ స్క్రీన్ పైకి కొత్త కూటమి ఎంట్రీ ఇవ్వబోతోందా? ఆ కూటమిలో భారత్ కీ రోల్ ప్లే చేయబోతోందా? అభివృద్ధి చెందిన దేశాల కూటమి G7 ఉనికిని కొత్త కూటమి ప్రశ్నార్థకం చేయబోతోందా? ఆ లీకులే ఇస్తోంది అగ్రరాజ్యం. అధికారికంగా ప్రకటించకపోయినా తెర వెనుక కొత్త కూటమి ప్రయత్నాలు జరుగుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. భారత్, రష్యా, చైనాతో కలిసి సాగాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. అయితే అమెరికాకు కొత్త కూటమి అవసరం ఇప్పుడే ఎందుకు వచ్చింది? భారత్ను రష్యాకు దూరం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ట్రంప్ సర్కార్ ఆ రెండు దేశాలను కొత్త కూటమిలో కీలకంగా ఎందుకు భావిస్తోంది? అసలేంటి C5 గ్రూప్? లెట్స్ వాచ్. భారత్, రష్యా, చైనా విషయంలో డొనాల్డ్ ట్రంప్ రూట్ మార్చారా? పవర్ఫుల్ కంట్రీస్తో వైరం కంటే స్నేహమే బెటర్ అనుకున్నారా? ఏంటి C5 గ్రూప్ ఇప్పుడే కొత్త కూటమి అవసరం ఎందుకొచ్చింది? భారత్, రష్యా, చైనాలను ఏకం కాకుండా ఉంచేందుకు ట్రంప్ ఎన్ని చేయాలో అన్ని చేశారు. సుంకాలతో బెదిరించారు, ఆంక్షలతో భయపెట్టారు. క్రెమ్లిన్కు దూరం జరగకపోతే డెడ్ ఎకానమీలుగా మారిపోతాయంటూ గుడ్లురిమారు. కానీ ట్రంప్ను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. పైగా అతడు ఏం జరగకూడదని భయపడ్డాడో అదే జరిగింది. మూడు దేశాలు క్రమంగా దగ్గరయ్యాయి. భారత్, చైనా అయితే సరిహద్దు వివాదాలను, దశాబ్దాల విభేదాలను పక్కన పెట్టే ఎన్నడూ లేని విధంగా మోడీ మొదలు అజిత్ దోవల్ వరకు చైనాలో పర్యటించి వాషింగ్టన్ వరకు రీచ్ అయ్యేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఇక పుతిన్ భారత పర్యటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇద్దరు నేతలు కారులో దిగిన సింగిల్ సెల్ఫీ అగ్రరాజ్యం రాజకీయాన్ని ఏ రేంజ్లో షేక్ చేసిందో చూస్తూనే ఉన్నాయి. ఈ పరిణామాలు ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. పనిగట్టుకుని భారత, రష్యా, చైనాను ఏకం చేశారన్న విమర్శలు పెరిగాయి. సరిగా ఇలాంటి సమయంలోనే ట్రంప్లోని పక్కా బిజినెస్ పర్సన్ మరోసారి బయటకొచ్చాడు. ఏ దేశాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడో ఆ దేశాలతోనే అతడు ప్లాన్ చేసిన గేమ్ కూడా బయటకొచ్చేసింది. అదే ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. దాని పేరే C5. ఇటీవల అమెరికా కొత్త నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ప్రకటించింది. అందులో భాగంగా చైనాను ఎదుర్కోవడంతో పాటు యూరప్ రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగడం వంటివి ప్రస్తావించారు. అయితే అందులోని C5 కూటమి ఏర్పాటు ప్రస్తావన అంతర్జాతీయంగా రక్షణ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. G7 లేదా G20 వంటి కూటమి ఆర్థిక లేదా ప్రజాస్వామ్య ప్రమాణాలపై కాకుండా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 5 దేశాలైన అమెరికా, చైనా, రష్యా, ఇండియా, జపాన్లతో C5 కూటమిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం C5 క్రమం తప్పకుండా సమావేశమై ప్రధాన భౌగోళిక, రాజకీయ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాదు దీని మొదటి సమావేశం ఎజెండాను కూడా ఖరారు చేశారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాల్ని సాధారణ స్థితికి తీసుకురావాలని ఆ ఎజెండాలో చేర్చారు. దీంతో పాటు రష్యాను G8 నుంచి బహిష్కరించడాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. 2014లో ఉక్రెయిన్ భూభాగమైన క్రిమియాను ఆక్రమించిన తరువాత రష్యాను ఈ కూటమి నుంచి బహిష్కరించారు. అప్పుడే ఆ కూటమి G7 గా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించడం అసాధ్యమని ట్రంప్ యంత్రాంగం విశ్వసిస్తున్నట్టు ఆ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడం సాధ్యం కాదు, తెలివైనది కూడా కాదని లీకైన NSS డాక్యుమెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత జాతీయ ప్రయోజనాలకు ప్రపంచంలో శాశ్వతంగా అమెరికా ఆధిపత్యం అవసరమని అమెరికా విధాన నిర్ణేతలు గుర్తించారని డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు. ఒక దేశం అమెరికా జాతీయ భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు కలిగిస్తే తప్ప ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ట్రంప్ యంత్రాంగం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యుద్ధంతో అశాంతిని వారసత్వంగా పొందిందని, ఈ సంక్షోభాన్ని నివారించడంపై తమకు సహజమైన ఆసక్తి ఉందని డాక్యుమెంట్లో తెలిపారు. కేవలం అమెరికాపైనే ఆధారపడకూడదంటూనే చైనా, రష్యాలు అమెరికాను అధిగమించడానికి అనుమతి ఇవ్వకూడదని నొక్కి చెప్పారు. NSS డాక్యుమెంట్లో ప్రస్తావించిన అంశాలను చూస్తే ప్రపంచంపై అమెరికా పూర్తి ఆధిపత్యం కొనసాగించాలని అనుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే లీకైన NSS డాక్యుమెంటుపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. లీకైన డాక్యుమెంటుతో తమకెలాంటి సంబంధం లేదంది. అలాంటి ప్రతిపాదనేది లేదని ప్రెస్ సెక్రటరీ హన్నా కెల్లీ స్పష్టం చేశారు. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ మాక్ మైండ్ గేమ్ అనేవాళ్లు ఉన్నారు. అదే నిజమనుకుంటే అమెరికాకి ఇప్పుడే ఈ గ్రూప్ అవసరం ఎందుకొచ్చింది?
లీక్డ్ డాక్యుమెంట్లో ప్రస్తావించినట్టుగా ప్రపంచ దేశాలపై అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించడం ఇంపాసిబుల్. పైగా భారత్, చైనా, రష్యా వంటి దేశాలు కలిస్తే అమెరికా చాలా వేగంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతుంది. ఇప్పటికే బ్రిక్స్ కూటమి G7 గ్రూప్తో పాటు అమెరికాను సవాల్ చేస్తోంది. ఒకవేళ ఈ 3 దేశాలు కలిసి డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని తెరపైకి తెస్తే 100% సుంకాల దండన తప్పదని బెదిరింపులకు దిగుతున్నాడు. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు ఏదో ఒకరోజు డాలర్కు ఆల్టర్నేటివ్ కరెన్సీ ఖాయమని తేల్చేశాయి. ఈ క్రమంలోనే భారత, రష్యా, చైనాతో వైరానికంటే స్నేహం పేరుతో దగ్గరవడమే బెటర్ అని ట్రంప్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్, చైనా, రష్యాలను వాడుకుని తమ దేశాన్ని తిరిగి పవర్ఫుల్ గా మార్చొచ్చు అనేది ట్రంప్ అసలు ప్లాన్ కావచ్చు. మరి ఇందుకు 3 దేశాలు అంగీకరిస్తాయా? ఇంపాసిబుల్. అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి లాంటి ట్రంప్ తెరపైకి తెచ్చిన C5 కూటమి ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 దేశాలు అంగీకరించవు. అంగీకరిస్తే అమెరికా అభివృద్ధికి భారత్, చైనా, రష్యాలు గొడ్డు చాకరీ చేసినట్టే అవుతుంది. అమెరికా విషయంలో ఈ 3 దేశాలు చాలా క్లారిటీతో ఉన్నాయి. భారత్, రష్యా, చైనాది చాలా రేర్ కాంబినేషన్. ఇంధన, వాణిజ్యం, సాంకేతికత సహకారాన్ని పెంచుకుంటూ కలిసి ఎదిగే ప్రయత్నాల్లో 3 దేశాలు ఉన్నాయి. ఉదాహరణకు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, రష్యా చమురు, ఇండియా సాంకేతిక సేవా రంగాలు కలిస్తే తిరుగులేని ఆర్థిక వ్యవస్థగా మారిపోతాయి. ఈ చర్య డాలర్ డామినేషన్ కు చెక్ పెట్టడమే కాదు, అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని దెబ్బకొడుతుంది. పైగా ఈ 3 దేశాలు సైనికంగా కలిస్తే అది ప్రపంచ రక్షణ చిత్రాన్ని మార్చేస్తుంది. అలాంటి అవకాశాలు వదులుకొని అగ్రరాజ్యం మాట విని కొత్త కూటమిలో చేరితే ఈ దేశాల కథ మళ్లీ మొదటికే వస్తుంది. ఇది అందరికంటే ఎక్కువ ఈ 3 లీడర్లకు తెలుసు. సో ట్రంప్ ప్లాన్లు వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు.